ఈ వీడియోని మీరు క్లిక్ చేశారు అంటే మీకు స్పిరిచువల్ కాలింగ్ వచ్చింది అని అర్థం. స్పిరిచువాలిటీ అనగానే అదేదో మతానికి సంబంధించింది అన్నట్టుగా అనిపిస్తుంది. బట్ స్పిరిచువాలిటీ అంటే మన సెల్ఫ్ తోటి మనం కనెక్ట్ అవ్వడం, మనం ఎమోషనల్లీ మెంటల్లీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉండడం, మన పర్పస్ ఆఫ్ లైఫ్ అంటే ఏంటి అనేది తెలుసుకోవడం. ఎప్పుడైతే మనము అంతర్గత ప్రయాణం మొదలు పెడతామో అప్పుడే మన లోపల జ్ఞానం వెలుగుతుంది. సెకండ్ థింగ్, మనం ఒంటరిగా ఉండడాన్ని చాలా ఇష్టపడతాము. మన చుట్టూ ఎంతమంది ఉన్నా కానీ మనం ఒంటరిగా ఉన్నప్పుడు మనకి ఎక్కువగా కూడా పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. థర్డ్ థింగ్, మనం ఎక్కువగా కూడా నేచర్ తోటి కనెక్ట్ అయి ఉంటాము. నేచర్ తోటి మనం టైం స్పెండ్ చేయడం వల్ల అది ఒక న్యాచురల్ హీలింగ్ లాగా ఫీల్ అవుతాము. అది మనకు ఒక గురువులాగా మనల్ని గైడ్ చేస్తూ ఉంటుంది. ఫోర్త్ థింగ్, మన పర్సనల్ వాల్యూస్లో మార్పులు వస్తాయి. సక్సెస్ఫుల్ లైఫ్ కావాలి అనే ఒక క్రేవింగ్ తగ్గుతుంది. పీస్ఫుల్ లైఫ్ కావాలి, పర్పస్ఫుల్ లైఫ్ కావాలి అనే ఒక టైప్ ఆఫ్ తపన పెరుగుతుంది. ఫిఫ్త్ థింగ్, ఎమోషనల్ క్లెన్జింగ్ జరుగుతుంది. అంటే మన మనసు శుద్ధి అవుతుంది. మనకి ఒక్కొక్కసారి విపరీతమైన యొక్క ఓవర్ థింకింగ్లో నుంచి ఏవో గుర్తుకొస్తూ ఉంటాయి అండ్ మనకే తెలియకుండా కళ్ళెమ్మట నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. అలా జరుగుతుంది అంటే మన మనసు శుద్ధి అవుతుంది అని దాని అర్థం. సిక్స్త్ థింగ్, మన ఓల్డ్ హ్యాబిట్స్ చేంజ్ అవుతాయి. న్యాచురల్లీ మనం కొత్త హ్యాబిట్స్ని ఫామ్ చేసుకోవాలని చూస్తూ ఉంటాము. ఒక టైప్ ఆఫ్ ఓల్డ్ హ్యాబిట్స్ నుంచి మనకి విముక్తి కలుగుతుంది. సెవెంత్ థింగ్, కైండ్నెస్ డెవలప్ అవుతూ ఉంటుంది. ఒకప్పుడు ఉన్నంత కఠినత్వం మీలో ఉండదు. అర్థం చేసుకోవడం మొదలు పెడతారు. ఎక్కువగా కూడా వేరే వాళ్ళ గురించి ఎక్కువగా కూడా తపన పడుతూ ఉంటారు. అండ్ ఒక టైప్ ఆఫ్ కంపాషన్ అనేది బిహేవియర్గా అడాప్ట్ చేసుకుంటారు. ఏదైనా సాయం చేయాలి, ఏదో ఒకటి చేయాలి అని అనిపిస్తూ ఉంటుంది. ఎయిత్ థింగ్, మీరెప్పుడూ కూడా మౌనంగా ఉండాలి, మెడిటేషన్ వైపు అడుగులు వేస్తూ ఉంటారు. లోపల వెలుగు ఒక మంచి అనుభవంలాగా, అనుభూతిలాగా అనిపిస్తూ ఉంటుంది. నైన్త్ థింగ్, మీరు ఎక్కువగా కూడా ట్రూత్ఫుల్ కమ్యూనికేషన్ని ఇష్టపడతారు అండ్ ఎక్కువగా కూడా మ్యానిపులేటివ్ మాటలు అలాంటివి నచ్చవు మీకు. అటువంటి వాటికి దూరంగా ఉండాలి అని అనిపిస్తూ ఉంటుంది మీ మనసుకి. అండ్ ఫైనల్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ 10th వన్, ఫర్గివ్నెస్ని డెవలప్ చేసుకుంటారు. ఎవరైతే మీతోటి సరిగా ప్రవర్తించకపోయినా, మిమ్మల్ని హర్ట్ చేసినా ఎక్కువగా కూడా ఆ మాటల్ని కానీ అలాంటి బిహేవియర్స్ని క్యారీ ఫార్వర్డ్ చేయరు. జస్ట్ ఫర్గివ్నెస్ కావాలి అని మీ మనసు మీకు చెప్తూ ఉంటుంది. అండ్ అలా ఫర్గివ్నెస్ని అడాప్ట్ చేసుకోవడం వల్ల మీరు ఎక్కువగా కూడా పీస్ఫుల్గా ఉంటారు. సంయమనం పాటించడం నేర్చుకుంటారు. నేను చెప్పిన ఈ 10 థింగ్స్లో మీకు అట్లీస్ట్ 4 to 5 థింగ్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి. యు ఆర్ ఆన్ రైట్ ట్రాక్ అని దాని అర్థం. ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.